ఆగస్టు మాసంలో దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా తప్పిపోతున్నాం. ఇంతకు ఎక్కడ తప్పిపోతున్నాం, ఎలా తప్పిపోతున్నాం అనే కొన్ని అంశాలు ఈ దినాన మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. చాలా మంది క్రీస్తు మార్గం నుంచి తొలగిపోతా ఉంటున్నారు. దేవుని సంఘానికి రాకుండా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పొందుకుంటూ దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కానీ ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని వినుకోకుండా, దేవుని మాటలు వినుకోకుండా వారి మార్గంలో నడుస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా తప్పుగా భావించి ఇది ఎందుకు మనిషిడి దేవుని మార్గం నుంచి తొలగిపోతా ఉన్నాడు అని ఒకసారి మనం ధ్యానిస్తే, ఇక్కడ వాక్యం అంటుంది, చాలా మంది వారి ఆలోచనల చేత తప్పిపోతా ఉంటున్నారు. ఈనాడు చాలా మంది మాటల చేత తప్పిపోతా ఉంటున్నారు. క్రమంగా దేవునికి దారి నుంచి తప్పించబడి అనేక చెడ్డ అలవాట్ల చేత ఈనాడు మనుష్యుడు తప్పిపోవడానికి మనము జరుగుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఒకసారి మనం అడిగితే, దేవుని మాటలు మనము ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, మనము ఈ వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని మనము తెలియజేస్తున్న కొన్ని మాటలు మనము ధ్యానిస్తాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు, కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. దేవుడు మనకిచ్చిన ఈ సదువకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగపరచుకుందాం. కీర్తనకారుడు దావీదు అంటాడు, 58వ అధ్యాయము, కీర్తనలు 58వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని మనం అందరం కూడా చూద్దాం. ఒకసారి ఏమంటుందో బైబిల్, ఎక్కడ తప్పిపోతున్నారో, ఎటు తప్పిపోతున్నారో వాటి విషయంలో మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇక్కడ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు అంటుంది బైబిల్. పుట్టుకతోనే అబద్ధములాడుచు తప్పిపోవచ్చున్నారు. అంటే ఈనాడు మనుషుడైన ప్రతి ఒక్కరము కూడా ఎందుకు తప్పిపోతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నామని ఒకసారి మనం బైబిల్ అడిగితే, బైబిల్ అంటుంది, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులుగా విపరీత బుద్ధి కలిగి ఆ పుట్టిన తోడని అబద్ధములాడుతూ తప్పిపోతా ఉంటున్నారు. ఈనాడు మొదటిగా మనం ఆలోచన చేస్తే, తప్పిపోవడానికి మొదటి సూచనగా ఏముందంటే విపరీతమైన బుద్ధి, విపరీతమైన బుద్ధి, అలాగే అబద్ధముల చేత తప్పిపోతున్నారు అంటుంది బైబిల్. ఈనాడు తప్పిపోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విపరీతమైన బుద్ధి, అబద్ధములు ఆడేవారు. వీరు దేవుని మార్గముల నుంచి తప్పిపోతూ ఉంటున్నారు. కాబట్టి వారి ఆలోచనలు కానివ్వండి, వారి మాటలు కానివ్వండి, వారి ప్రతి విషయంలో తప్పిపోతున్నారు. అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గానిలోకి రాకుండా వారి సొంత నిర్ణయాల చేతనే ఏమైపోతుంటారనే దారి తప్పిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరము దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సొంత ఆలోచనల చేత ఈనాడు మనమే సొంత నిర్ణయాలు తీసుకొని ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాం. అందుని బట్టి మనకు ఏవి కూడా ఆశీర్వదించబడట్లేదు, ఏవి కూడా మనకు అనుగ్రహించబడలేదు దేవుని మహాకృపను బట్టి. కాబట్టి సాతాను చేత బంధించబడి అనేకమైన లోక సంబంధమైన ఆలోచన చేత జీవించే వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, వారు తప్పిపోతూ ఉంటున్నారు. దేవుని మార్గాన్ని తెలిసి కూడా, దేవుని మార్గాన్ని ఎరిగి కూడా దేవునికి లోబడక, దేవుని పట్ల విధేయత కలిగా లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు వారి త్రోవలకు తొలగిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటుంది,
అబద్ధముల చేత వారు తప్పిపోతా ఉంటున్నారు. పుట్టిన మొదలుకొని, అంటే చంటి పుట్టిన ఎప్పుడైనా తప్పిపోతుంటారా? ఇప్పుడు మన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు ఎలాగ తప్పిపోతున్నారని మనం ఒకసారి అడిగితే, వారు విపరీత బుద్ధి చేత, అంటే తల్లిదండ్రులు గౌరవించుకోకుండా, తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఎప్పుడైతే వారిష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తారో, వారికి నచ్చినట్లు త్రోవను ఏర్పరచుకుంటారో, అప్పుడు వారు తొలగిపోతారు. కాబట్టి అప్పుడు వారు ఏమైపోతారు? ఆపదల్లో పడిపోతారు. అప్పుడు వారు చెడు సహవాసాలకు లోనైపోతారు. కాబట్టి అలాంటి స్థితిలో నుంచి మనం విడిపించబడాలి. అలాంటి తప్పుడు మార్గం నుంచి మనము మంచి మార్గంలోకి రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని మాటలు అంటుంది, పుట్టుకతోనే ఈనాడు చాలా మంది దేవుని